నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్పెషల్ లైవ్ షో విత్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. చైనాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, వీటి మీద సమగ్ర విశ్లేషించడానికి జాయిన్ అయిన మామిడి గిరిధర్ గారికి నమస్తే అండి. గిరిధర్ గారు నమస్తే. గిరిధర్ గారు వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. సో గిరిధర్ గారు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో జిన్పింగ్ కొన్నాళ్ల పాటు అదృశ్యమయ్యారు. అంటే ఈ రెండు సంబంధం లేని అంశాలు, కానీ అదే సమయంలో ఆయన అదృశ్యమైనట్టుగా కొన్ని వార్తలు. ఇప్పుడేమో తిరుగుబాటు కుట్ర, ఇద్దరు జనరల్స్ మీద వేటు వేశారు, ఆయన సాక్ చేశారు. ఇవాళ అంత అర్జెంటుగా ఆయన మీద కుట్ర జరగటానికి కారణం ఏంటి? CIA ఏమన్నా రంగంలోకి దిగిందా? ఇది ఎప్పటి నుంచో ఆయన అనుసరిస్తున్న విధానాలు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మావోని రెప్లికేట్ చేస్తూ ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల కలిగిన పరిణామాలుగా మనం చూడాల్సి ఉంటుందా? అంటే ఎవరైనా కనుక ఒకసారి డిక్టేటర్ అయిపోయిన తర్వాత ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి వస్తాడని. సో తన పక్కన ఉన్నటువంటి చాలా విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తిని కూడా అనుమానించేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతాడు. ఇది చరిత్ర మనకి ఎప్పుడు చెప్తుంది. చరిత్రలో ఎక్కడ ఏ రాజ్యానికి వెళ్ళి చూసినా ఇదే పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఈవెన్ చాలా గొప్ప చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎవరో చెప్పుడు మాట అప్పాజీని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి ఇది జరుగుతున్నటువంటిది చరిత్రలో. ఈ రోజు మనం అదే చూస్తున్నాం. జాంగ్జియా ఎవరైతే ఇప్పుడు ఆయన మేజర్ వైస్ చైర్మన్ ఆఫ్ మిలిటరీ కమిషన్ లో ఉన్నారో, అంటే మనకు షీ జిన్పింగ్ తర్వాత నంబర్ 2 మనిషి, ఆయనని ఈ రోజు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చెప్పారు. అరెస్ట్ చేసినట్టు చెప్పలేదు. మీరు ఫస్ట్ అది న్యూస్ చదివితే కనుక మీకు ఆయన తర్వాత మనకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయనని వీళ్ళిద్దరిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేశారా అనేది స్పష్టత లేదు. ఆఫీషియల్ ఏజెన్సీస్ వాళ్ళ మీద అభియోగాలు ఏంటి? వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగానో లేదా కొన్ని సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి, ఇటువంటివి ఏవో చెప్పారు. వాళ్ళ మీద కరప్షన్ ఆరోపణలు లేవు, వాళ్ళ మీద దేశద్రోహ ఆరోపణలు లేవు, కానీ డిసిప్లిన్, పార్టీ డిసిప్లిన్ వీళ్ళు ఉల్లంఘించారు, ఇటువంటివి ఏవో చెప్పారు. సో అందుకని నిజంగా అక్కడ ఏం జరుగుతోంది అనేది స్పష్టత లేదు. చాలా రూమర్స్ జరుగుతుంది. దీంట్లో సత్యాసత్యాలు చెప్పడం అనేది చాలా కష్టం. కొన్ని విజువల్స్ వస్తున్నాయి, అక్కడ ఫైరింగ్ జరిగింది అని. షీ జిన్పింగ్ ఆయన అధీనంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము, తర్వాత ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమంది, వీళ్ళిద్దరి మధ్యలో ఫైరింగ్ జరిగింది. చాలా మంది చనిపోయారని కూడా మనకు తెలుసు. ఒక కథనం ఏం చెప్తోందంటే, షీ జిన్పింగ్ ఒక హోటల్కి వెళ్ళారంట ఏదో ప్రోగ్రామ్ కి. ఆయనని అక్కడ అరెస్ట్ చేసి చేసి ఆయనని తీసేసి పరివర్తన, అక్కడ సత్తా పరివర్తన చేయడానికి కోసం చెప్పి ఈయన షాంగ్ ప్లాన్ చేశారు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో దాంట్లో 2 గంటల ముందర ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి షీ జిన్పింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక ట్రాప్ పెట్టి ఈ ఆఫీసర్లు ఇద్దరు అక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆయన రాగానే వాళ్ళని అరెస్ట్ చేశారు అని ఒక వర్షన్ చెప్తాం. రెండో వర్షన్ ఏం చెప్తోందంటే, ఇది వీళ్ళిద్దరి మధ్యలో గత 2 ఏళ్లుగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో ఆల్రెడీ షీ జిన్పింగ్ ఇతన్ని ఏదో విధంగా కార్నర్ చేయాలని ప్లాన్ చేసి సడన్ గా ఊకుమ్మడిగా ఒక రోజు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. వీళ్ళని ఏదో పార్టీ పరంగా ఏదో డిస్కషన్స్ చెప్పి పిలిచి వీళ్ళ బాడీ గార్డ్ని బయట నిలబడుకోమని చెప్పి లోపల రాగానే వీళ్ళ కమాండోస్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి ఇంకో వర్షన్ చెప్తుంది. దీని వెనకాల చూస్తే కనుక షీ జిన్పింగ్ తర్వాత షాంగ్ ఇద్దరు కూడా వాళ్ళని ఏమంటారంటే ప్రిన్స్ లింగ్స్ అంటారు. వీళ్ళ పేర్లు ప్రిన్స్ లింగ్స్ అంటారు. ప్రిన్స్ లింగ్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు 1949 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినట్టు, 49లో పార్టిసిపేట్ చేసినట్టు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ, అంటే మావో జెడాంగ్ తో అనువాయులు అనమాట. వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళలో ఒక అన్రిటర్న్ అగ్రిమెంట్ ఏంటంటే కనుక వాళ్ళలో ఎటువంటి ముస్లిం పుట్టకూడదు, వాళ్ళలో వాళ్ళు ఒకరిని అరెస్ట్ చేసుకోకూడదు అన్నది ఒక ఒప్పందం. దాని ఈరోజు షీ జిన్పింగ్ ఉల్లంఘించి ఈయన అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు జెండించుకోలేకుండా ఉన్నారు. ఈయన ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన ఆయన్ని తీసుకొచ్చి వైస్ చైర్మన్ గా పెట్టుకున్నాడు. తనకు చాలా విశ్వాసపాత్రుడు. వీళ్ళ తండ్రి, షీ జిన్పింగ్ తండ్రి ఇద్దరు కలిసి పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి తనకి ఇంతకాలం ఉన్నాడు అతను. ఇన్ఫాక్ట్ షీ జిన్పింగ్ కంటే ముందర వాళ్ళ చట్టం ఏం చెప్పిందంటే 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఎవరు జనరల్ సెక్రటరీగా ఉండడానికి వీలు లేదు అని చెప్పారు. దాన్ని తిరగరాసినప్పుడు షాంగ్ షీ జిన్పింగ్ ని సమర్థించాడు. ఈయన సమర్థనతోటే షీ జిన్పింగ్ దాన్ని టర్మ్ ని ఎక్స్టెండ్ చేయడంతో ఇప్పుడు 3వ టర్మ్ కూడా ఆయన నిలబడ్డాడు, ఆయన ప్రెసిడెంట్ అవ్వగలిగాడు. కాబట్టి అటువంటి వ్యక్తి సడన్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఈ విభేదాలు వచ్చాయన్నది పెద్ద ప్రశ్న. దీంట్లో మనం చూస్తే కనుక CIA యాంగిల్ చాలా మంది చెప్తున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ లో ఒక రిపోర్ట్ వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే అమెరికాకు న్యూక్లియర్ సీక్రెట్స్ ఈయన అమ్ముతుండగా ఆయన దొరికాడు, పట్టుకున్నారు అని అంటున్నారు. వాషింగ్టన్ పోస్ట్ ఎలా తెలుస్తుంది? ఇది జిన్హువా న్యూస్ కానీ లేదా వాళ్ళ సిసిపి న్యూస్ కానీ వాళ్ళ దేంట్లోనో దాని గురించి చెప్పాలి కదా. ఏదో విదేశాలకి వీళ్ళు ఏదో సీక్రెట్స్ అమ్ముతున్నారో చెప్పాలి కదా, అవేమీ లేవు. సో కాబట్టి వాషింగ్టన్ పోస్ట్ ఒక ప్రొపగెండా మెషిన్, అబ్సల్యూట్ లైఫ్. దాంట్లో ఫ్రమ్ విశ్వసనీయ వర్గాలు అని పెడుతున్నారు, వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పారు. సో ఎవరికి తెలియంది, ఆ దేశంలో తెలియనటువంటి వాషింగ్టన్ పోస్ట్ మాత్రం ఎలా తెలుసు? అది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు కానీ అవుట్లెట్ కానీ ప్రభుత్వం కంట్రోల్ ఉన్న దేని కూడా మాట్లాడకపోవడం. సో దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే ఇది అదే పనిగా షీ జిన్పింగ్ ఒక విధమైనటువంటి ఫాల్స్ నేరేటివ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను అరెస్ట్ చేయదలుచుకున్నాడు, దాంతో దానికి ఏదో క్రియేట్ చేయాలని చేశాడు. దానికి వాషింగ్టన్ పోస్ట్ కంప్లీట్ గా చైనా ఒత్తాసు పడుతుంది కాబట్టి వాళ్ళు చేశారు. రెండు దీంట్లో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు 2-3 ఉన్నాయి. మొదటిది ఏంటంటే కనుక అసలు దేశాలను ఎక్కడ గిరిధర్ గారు చిన్న ప్రశ్న వాషింగ్టన్ పోస్ట్ కి జీ జిన్పింగ్ కి మధ్య ఉన్న అవగాహన ఏంటి? వాషింగ్టన్ పోస్ట్ మొత్తం ఫండింగ్ అక్కడి నుంచే వస్తుంది. అందుకనే చూస్తే కనుక మనం వాషింగ్టన్ పోస్ట్ లో కానీ, న్యూయార్క్ టైమ్స్ లో కానీ, గార్డియన్ లో కానీ భారత వ్యతిరేకమైన న్యూస్ రిపోర్ట్స్ ఎన్ని వస్తాయో మనం చూస్తున్నాం. దానికంతా ఫండింగ్ అక్కడే ఉంటుంది. మనకు చైనాకి విపరీతమైన బడ్జెట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నెరేటివ్ వార్ యుద్ధం చేయడానికి ఎన్నో వెస్టర్న్ మీడియా అవుట్లెట్స్ అన్ని కొనేసుకున్నారు. అంతెందుకు మనకు ద హిందూ న్యూస్ పేపర్ మన దేశంలో ఉన్నది, వాళ్ళ సోకాల్డ్ రిపబ్లిక్ వాళ్ళ ఇండిపెండెన్స్ డేనో వీళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ టేక్ ఓవర్ చేసిన రోజు ఒక ఫుల్ పేజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మీద వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. అలాగే వాళ్ళ ఒత్తాసు పలుకుతూ చేస్తారు. రఫాల్ కి వ్యతిరేకంగా హిందూ న్యూస్ పేపర్ ఎంత క్యాంపెయినింగ్ చేసినో చూసాము. మన దేశంలో కూడా తక్కువేం లేదు. అలాగే వీళ్ళు పార్టీలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అదే పని ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వాళ్ళ ఒత్తాసు పలుకుతూ మాట్లాడిస్తారు. సో ఇవి నేరేటివ్స్ అన్ని కూడా అన్నోన్ సోర్సెస్ అంటారు. దాన్ని ఎవడు వెరిఫై చేశాడు కాబట్టి ఎక్కడా లేని వాషింగ్టన్ పోస్ట్ మాత్రమే తీసుకొచ్చింది. సో పోనీ దానికి సత్యం ఏమైనా ఉందంటే చూద్దాం. షాంగ్ అన్నటువంటి ఆయన పిల్లలు ఎవరు విదేశాల్లో చదువుకోవట్లేదు, పనిచేయడం. ఈవెన్ షీ జిన్పింగ్ కూతురు అమెరికాలో ఉంది, కానీ షాంగ్ పిల్లలు చైనాలోనే ఉన్నారు. సో ఆయనకు అమెరికాకు ఈ సీక్రెట్స్ అన్ని ఇవ్వడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి? పైసలు అంటారా? ఆయన ఆల్రెడీ వైస్ చైర్మన్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన చేతిలో ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి అమెరికా ఇచ్చే పైసలు ఆయనకి ఏం సరిపోవాలి, అమెరికా వాళ్ళు కొనుక్కోలేదు. ఆయన 2 వియట్నాంలో యుద్ధం చేసినటువంటి వ్యక్తి. ఈ మొత్తం ఈ రోజు సిఎంసీలో కావచ్చు, టాప్ మోస్ట్ కమాండర్స్ లో ఎవరు కూడా ఈయనకు ఉన్నటువంటి యుద్ధ పటిమ, యుద్ధం చేసినటువంటి అనుభవం ఎవరికి లేదు. షీ జిన్పింగ్ లేదు, తర్వాత ఆయన దగ్గర ఇప్పుడు రాబోయే కమాండర్కి ఎవరికి లేదు, ఈయన ఒక్కడికే ఉంది. అంటే దేశభక్తుడు అని అర్థం చేసుకో, ఆ దేశం కోసం పనిచేస్తున్నాడు. షీ జిన్పింగ్ ని ఎందుకు అపోజ్ చేశాడు ఆయన? నువ్వు ఈ దేశాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నావు? ఇంతమంది కమాండర్లని, జనరల్స్ ని, రాకెట్ ఫోర్సెస్ ని, వాళ్ళని వీళ్ళని అందరినీ నువ్వు సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, లీ షాంగ్ ఫూ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అరెస్ట్ చేశాడు. ఇంత చేస్తే కనుక మన సైన్యంలో మొరాల్ ఏముంటుంది? వాళ్ళలో ఆత్మస్థైర్యం కోల్పోతా సైన్యము. అటువంటిప్పుడు నువ్వు తైవాన్ మీద యుద్ధం చేయమంటే కనుక మనం నిజంగా యుద్ధం గెలవగలమా మనం? కాబట్టి ఇది ఆపు ముందు నువ్వు ఏం చేస్తున్నావు ఈ దేశానికి అని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తి ఈయన 75 ఏళ్ళు ఈయన. కాబట్టి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం చాలా క్లోజ్ గా తెలుసు వీళ్ళకి, చాలా చిన్నప్పటి నుంచి ఇద్దరు పెరిగినటువంటి పరిస్థితులు. ఈ 2 కుటుంబాలు కూడా ఇద్దరి మధ్యలో చాలా మంచి బాంధవ్యం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈయన ఆ దేశం కోసం షీ జిన్పింగ్ చేస్తుంది తప్పు అని చెప్పగలిగినటువంటి వ్యక్తి. నార్మల్ గా ఏమవుతుందంటే చక్రవర్తి చుట్టూతో ఉన్న వాళ్ళు చక్రవర్తి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు. అది చెప్తే కానీ వాళ్ళని చంపేస్తాడు. కాబట్టి అతను చెప్పేదే కరెక్ట్ అని ఒత్తాసు పలకాలి. ఇప్పుడు మనం డొనాల్డ్ ట్రంప్ దగ్గర కూడా అదే చూస్తున్నాం. అతను ఉన్న బందిమాగదులందరూ కూడా ఆయన చెప్తే కరెక్ట్, నువ్వు చేసేదే కరెక్ట్ అని చెప్పి ఎలా వెనకేసి వస్తున్నారు చూస్తున్నాం కదా. చైనాలో అదే పరిస్థితి. అది 3వ టర్మ్ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి నచ్చట్లేదు, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు విధంగా ఆయన వెళ్తున్నారు. 2 చాలా కీలకంగా ఏమైందంటే మనం నికోలస్ మడోరో అని ఎత్తుకుపోయిన తర్వాత ఈయనలో ఇంకా భయం పుట్టింది. షీ జిన్పింగ్ లో విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. ఎవరిని నమ్మలేకపోతున్నాడు. తన కుటుంబంలో తనకి అంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి షాంగ్నే ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా క్లారిటీ రావట్లేదు మనకి. ఇంకా సైన్యంలో చాలా డివిజన్స్ అన్ని కూడాను మనకు బీజింగ్ దిశగా వెళుతున్నాయని తెలుస్తాం. షీ జిన్పింగ్ ఆర్డర్ ఇచ్చాడు, మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, కదలకండి, మూవ్మెంట్ ఉండకండి అని చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కమాండర్స్ అందరినీ కూడా వాళ్ళ సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కి. అంటే మొత్తం పీలేని ఇన్వెస్టిగేట్ చేయగలరా మీరు? కొన్ని లక్షల మంది ఉన్నారు, 13-14 లక్షల మంది ఉన్నారు, అందరినీ ఇన్వెస్టిగేట్ చేయలేరు కదా.
వాళ్ళకేంటి, వాళ్ళ విధేయత ఎక్కడ ఉంటుంది, వాళ్ళ కమాండర్ మీద అంటే వాళ్ళ విధేయత ఉంటుంది, వాళ్ళ గౌరవం ఉంటుంది. వాళ్ళ కమాండర్ తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేస్తే కానీ వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇది. ఆయనకు షీ జిన్పింగ్ ఇప్పటికి కూడా ఇంకా మొత్తం పిఎల్ఏ మీద పట్టు రాలేదు. కాబట్టి షీ జిన్పింగ్ మీద మళ్ళీ వీళ్ళు రివర్స్ అటాక్ చేస్తారా, వీళ్ళ కమాండర్లు ఎవరైనా వచ్చి ఆయన ఏమైనా చేస్తారా, లేదా ఆయన బంకర్లో దాచుకున్నాడు కాబట్టి మరి తప్పించుకుంటాడా, మరి క్రమేపీ వీళ్ళని అందరినీ అరెస్ట్ చేసి ఎన్ని వేల మందిని అరెస్ట్ చేస్తాడో తెలియదు, మళ్ళీ పట్టు సాధిస్తాడా, ఇవన్నీ కూడాను మనకు ఇంకా తెలియనటువంటి ప్రశ్న. అయితే గిరిధర్ గారు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు సైనిక ఇవన్నీ కూడా సమూహాలన్నీ కూడా బీజింగ్ వైపు కదులుతున్నాయి అనేది, అది ఇనుప కచ్చడాలో ఉన్న వెనుక ఉన్న దేశం, అది ఎలా బయటకు వస్తుంది? అది ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు బయటికి? వీడియోస్ వస్తున్నాయి కాలమ్స్ మూవ్ అవ్వడము, తర్వాత వాళ్ళ JF-17 ఆకాశంలో తిరగడము, నడక బాటను పెడుతున్నారు వాళ్ళు చాలా మంది సైనికులు వెళ్ళడం. అంటే మనకు కరెక్ట్ గా చెప్పలేము అది ఇప్పటివో లేదా పాత వీడియోస్ వీళ్ళు రన్ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆ రూమర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టు అక్కడ నిజంగా ఏం జరుగుతుందో తెలియడం చాలా కష్టం. కానీ కొన్ని డేట్ స్టాంప్స్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ ఫైరింగ్ జరుగుతున్నది, ఎవరో పెట్టినటువంటి వీడియోలో డేట్ స్టాంప్ మనకు తెలుస్తాం. కాబట్టి తప్పకుండా ఇది ఈ రోజే జరిగింది, నిన్న జరిగిందని మనకు అర్థం అవుతుంది. సో అలాగే మనకు షాంగ్ ఇంటి ముందర ప్లెయిన్ క్లోత్స్ ఆఫీసర్లు ఉండడం, ఈ ఫొటోస్ అన్ని లీక్ అవుతాయి. ఇది నిజంగా చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి AI వాడుకుని ఏమైనా ఫొటోస్ క్రియేట్ చేశారా, వీడియోస్ క్రియేట్ చేశారా, పాత వీడియోస్ ని మళ్ళీ వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారా చెప్పడం చాలా కష్టం. ఈ రూమర్స్ ఉన్నాయి, కానీ చైనాని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి కథనాన్ని మనం కొంత బిలీవ్ చేయాల్సి వస్తుంది. జిన్హువా ఏమన్నా చెప్పిందా ఇప్పటి వరకు? వాళ్ళ అధికారిక వార్తా సంస్థ జిన్హువా అదేమన్నా మాట్లాడుతుందా? చెప్పింది అఫీషియల్ గా వీళ్ళిద్దరి మీద ఇన్వెస్టిగేషన్ మొదలైందని చెప్పారు. వాళ్ళు అఫీషియల్ వర్షన్ వచ్చింది. నార్మల్ గా ఏమవుతుందంటే ఇవన్నీ అఫీషియల్ వర్షన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది, 5-6 నెలల తర్వాత ఎప్పుడో వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ చింగ్ గాంగ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, ఆయన సడన్ గా 6-7 నెలల్లో పనిచేశాడు, తర్వాత మాయమైపోయాడు, ఏమయ్యాడో తెలియదు. అలాగే లీ షాంగ్ ఫూ, ఫాంగి, వీళ్ళ డిఫెన్స్ మినిస్టర్లు అందరూ మాయమైపోయారు, ఓవర్ నైట్ మాయమైపోయారు. ఎందుకు మాయమైపోయారు ఈ రోజు దాకా వాళ్ళు ఎవరు చెప్పలేదు, వాళ్ళు బతుకున్నారో చనిపోయారు కూడా చెప్పలేదు. అటువంటిది ఈయన గురించి ఆల్రెడీ ఈయన మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ న్యూస్ ఏజెన్సీస్ చెప్పినాయి. అంతకంటే ముందర వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 నెలలుగా నవంబర్ నుంచి ఇంతవరకు ఆయన మళ్ళీ పబ్లిక్ లో కనిపించలేదు. కాబట్టి ఈయన మీద ఆల్రెడీ ఏదో జరుగుతోంది అని చెప్పేసి కొంతమంది స్పెక్యులేట్ చేశారు. కానీ నేను అఫీషియల్ గా షిన్హువా చెప్పింది అవును వీళ్ళిద్దరి మీద ఇన్వెస్టిగేషన్ మొదలైంది అని చెప్పారు. సో వాళ్ళ అఫీషియల్ న్యూస్ పేపర్ లో పెద్ద ఆర్టికల్ వచ్చింది, వీళ్ళిద్దరు ఏం తప్పిదాలు చేశారు, సుప్రీం కమాండ్ ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ చెప్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. కానీ ఆర్టికల్ మళ్ళీ డిలీట్ చేశారంటే దాన్ని ఎవరు డిలీట్ చేయించగలిగారు దాన్ని? అంటే షీ జిన్పింగ్ కి ఈవెన్ ఇన్ఫర్మేషన్ మషినరీ కూడా ఫుల్ కంట్రోల్ లేదు అని అర్థం. వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్స్ లో వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరి పేర్లు ఇంకా ఉన్నాయి. వాళ్ళు సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో వీళ్ళిద్దరు ఉన్నట్లు ఇంకా ప్రూవ్ చూపిస్తున్నారు. సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అస్థిర పరిస్థితి ఉంది అది. కానీ మనకు విశ్వసనీయంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈవెన్ మనకు వెస్టర్న్ మీడియా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా చూస్తే షీ జిన్పింగ్ బహుశా ఆయన కంట్రోల్లో మోరార్లెస్ ఉన్నది, మొత్తం సైన్యం ఆయన కంట్రోల్లో లేకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరూ ఆయన అధీనంలో ఉన్నారు కాబట్టి క్రమేపీ బహుశా ఆయన కంట్రోల్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ సార్ ఇద్దరిని తీసుకున్నాడు ఆయన, CMC వైస్ చైర్మన్ని అలాగే జాయింట్ స్టాఫ్ చీఫ్ లీ జెనిన్ని తీసుకున్నాడు, రైట్. బట్ వీళ్ళకి అనుబంధంగా పనిచేసే ట్రూప్స్ అన్నీ కూడా ఈరోజు బీజింగ్ వైపు కదులుతుంటే చేష్టలుడికి కూర్చున్నాడు ఆ జిన్పింగ్. ఎందుకంటే జిన్పింగ్కి ఉన్న అత్యంత నేరపూరిత ప్రవృత్తి గురించి రకరకాల కథనాలు వస్తాయి, చాలా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఇవాళ మీరు అదృశ్యం అంటున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు చనిపోయారని చెప్పేసి కొన్ని వార్తా సంస్థలు పాశ్చాత్య మీడియా నుంచి వచ్చిన కథనాలు లోగడ మనం చూసాం. అండ్ వాళ్ళు చనిపోయారని చెబుతున్న సమయంలోనే ఈయన ఒక 20 రోజులు అదృశ్యమయ్యాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. అండ్ ఏదో విదేశీ పర్యటనకి వెళ్ళి తనతో పాటు ఉన్న తన క్యాబినెట్ మొత్తాన్ని తనతో పాటు తీసుకొచ్చి తాను దిగాల్సిన సిటీలో దిగి మళ్ళీ తనతో పాటే మళ్ళీ క్యాపిటల్ తీసుకొచ్చాట. అంత అనుమానం ఉంది ఆయనకి. సో ఈ క్రమంలో వాళ్ళు అదృశ్యమయ్యారనే మాటను మీరు విశ్వసిస్తున్నారా, చంపేసి ఉంటాడు ఇతను? అంటే మనకు పర్ఫెక్ట్ గా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసేంత వరకు మనం ఏం స్పెక్యులేట్ చేయలేదు. కానీ వాళ్ళ చరిత్ర ఇతిహాసం చూస్తే కనుక వాళ్ళ హిస్టరీలో ఇదే చేస్తున్నారు, వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు, మళ్ళీ వాళ్ళు బతికుండేటువంటి సమస్య ఉండదు, ఏదో విధంగా వాళ్ళని చంపేస్తారు. కాబట్టి బహుశా చనిపోయి ఉండొచ్చని మనం అనుకోవచ్చు, కానీ నిర్దిష్టంగా మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. రెండు, మీరు చెప్పినటువంటి ఘటన బ్రిక్స్ సమ్మిట్ కి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు
మొత్తం క్యాబినెట్ తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఈయన లేనప్పుడు వీళ్ళు ఎవరు క్యాబినెట్ ఏం చేస్తారో అన్న భయంతో. రిటర్న్ లో కూడా ఏం చేశాడంటే ఆయనకు అంటే ఒక పాత చైనీస్ చరిత్రలో ఎప్పుడో ఒక 2000 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం, ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే ఒక ఫోటో ఉంటుంది, ఒక పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ లో ఒక పిట్ట, తెల్ల రెక్కలు ఉన్నటువంటి పిట్ట ఒక బాణం వేసి ఎవరో కొడితే అది ఆకాశం నుంచి పడిపోతున్నటువంటి పిక్చర్ ఉంటుంది. అది అంటే షీ జిన్పింగ్ చాలా భయపడుతున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తాం. ఆ పిట్ట అర్థం ఏంటంటే షీ అంటే కనుక తెల్లటి అనే అర్థం వస్తుంది, అలాగే అంటే తెల్ల పిట్ట అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఆ తెల్ల పిట్టని బాణంతో చంపుతున్నాడు అంటే రాకెట్ ఫోర్సెస్ ఎవరో చంపుతారు అంటే కింద నుంచి మిసైల్ కొట్టి ఆయన చంపుతారు అన్న భయం ఆయన కొట్టారు. అందుకనే రాకెట్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి ఆ కమాండర్స్ అందరినీ ప్రక్షాళన చేశాడు. కరప్షన్ అంటాడు. అఫ్ కోర్స్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే చాలా రాకెట్స్ నీళ్లు పెట్టారు, దాంట్లో ఉండవలసిన ఫ్యూయల్ లేదు, దాంట్లో పైసలు ఎన్ని తినేశారు, ఎన్ని $1 మిలియన్ తినేశారో మనకు తెలియదు. సో అది కూడా ఒక విషయం ఉంది. కానీ వాళ్ళందరినీ తీసేశాడు. మనకు సౌత్ ఆఫ్రికా నుంచి మళ్ళీ బీజింగ్ వచ్చే దారిలో ఈయనని ఏదో మిసైల్ తో షూట్ చేసి ఈయన ఏరోప్లేన్ ధ్వంసం చేస్తారు అన్న భయం పడుతుంది. అందుకని ఏం చేశాడంటే లాస్ట్ మినిట్ లో జింగ్జియాంగ్కి వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికా నుంచి జింగ్జియాంగ్కి వెళ్ళాడు. జింగ్జియాంగ్ లో దిగి జింగ్జియాంగ్ లో ఒక రోజు ఉండి ట్రైన్ తీసుకొని బీజింగ్ వెళ్ళాడు. బీజింగ్ కి ట్రైన్ అంటే అక్కడికి 2 రోజులు పడుతుంది. ట్రైన్ లో వెళ్ళాడు, ఫ్లైట్ లో వెళ్ళడానికి భయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన భయం ఉంది. అందుకని చాలా ఆయనకు ఎవరెవరి మీద అనుమానం ఉందో వాళ్ళందరినీ తీసేస్తున్నాడు. వీళ్ళందరినీ ఆయన అపాయింట్ చేసిన వాళ్ళని గత 3 టర్మ్స్ గా ఆయనే ఉన్నాడు. కాబట్టి మొత్తం కమాండ్ స్ట్రక్చర్ లో ఎక్కడ చూసినా పార్టీలో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ లో కానీ లేదా మనకు ఆర్మీలో కానీ ఎక్కడ చూసినా కానీ షీ జిన్పింగ్ అపాయింట్ చేసినటువంటి వ్యక్తులే ఉన్నారు. వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళని తీసేస్తున్నాడు. సో కాబట్టి అంత ఒక విధమైనటువంటి భయంలో ఆయన బతుకుతున్నాడు, ఎవరిని నమ్మట్లేదు. ఆ పరిస్థితిలో తనకు అతి సన్నిహితుడైనటువంటి వాడు రేపు తైవాన్ మీద యుద్ధం చేయాలంటే నిజంగా ఈ స్ట్రాటజీ తెలిసి ఎలా యుద్ధం చేయాలో తెలిసినటువంటి క్షమత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అతను కూడా తీసేశాడు. అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, అదే జాంగ్ తీసేశాడు. ఆయన అత్యంత విశ్వాసపత్రం అనుకున్నవాడిని కూడా తీసేశాడు. కరెక్ట్. ఇప్పుడు మనకు తైవాన్ మీద యుద్ధం కాదు కదా, మన మీద యుద్ధం చేయాలన్నా కానీ ఈరోజు వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి కమాండర్స్ లేరు. జనరల్స్ 15 పైన జనరల్స్ ని తీసేసాడు. ఇంతవరకు మన రాకెట్ ఫోర్సెస్ కమాండ్ మొత్తం తీసేసి నేవీ అధికారిని ఒక తీసుకొచ్చి పెట్టాడు. నేవీ చీఫ్ నేవీ అధికారికి వచ్చి నీవు రాకెట్ గురించి మాట్లాడమంటే ఆయన ఏం మాట్లాడతాడు? సో అటువంటి తప్పిదాలు చేశాడు. అలాగే మనకు ఆర్మీ కమాండ్ లో కూడా ఈయనే జోక్యం చేసుకొని చాలా పొలిటికల్ చేంజెస్ తీసుకొచ్చాడు. అంటే సైన్యం శక్తి క్షీణించినా పర్వాలేదు కానీ తనకు విధేయులుగా ఉంది. తన విధేయతలో ఎటువంటి ఆవగింజంత తేడా కనిపించినా వాళ్ళని డిస్మిస్ చేస్తారు. 2 అంశాలు గారు ఇక్కడ 2 అంశాలు. ఒకటి, అత్యంత ఆధునిక భావజాలం, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న నాయకుడు షీ జిన్పింగ్. అలానే ఆయన చెప్పుకుంటాడు. ఏదో పురాణాల్లోనో వాళ్ళ పాత చరిత్ర 2000 సంవత్సరాల క్రితం చరిత్రలోనో ఒక తెల్లటి పెట్టని కింద నుంచి వచ్చిన బాణం కొట్టేసిందంటే అంత మూఢనమ్మకంతో వ్యవహరించాడు. సో వాళ్ళు ఇంకా ఆ వెనకటి వాళ్ళకున్న నమ్మకాల నుంచి అతను బయటపడాల. రెండోది, 2 టర్మ్స్కి మించి జనరల్ సెక్రటరీగా ఉండకూడదు అనే ఒక నిబంధన ఉన్నప్పుడు మరి రాజ్యాంగాన్ని మునీర్లాగా తిరిగి ఆయనే రచించేసుకొని ఆ మార్పు చేసుకొని 3వసారి ఎలక్ట్ అయినప్పుడే తిరుగుబాటు జరిగి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇనుప కచ్చడాల వెనక ఏం జరుగుతుందని మనకు తెలియదు. బోల్డంత ఇన్ఫ్లేషన్ ఉన్నా బయట ప్రపంచానికి అత్యంత ప్రభావశీలమైన ఆర్థిక శక్తిని చెప్పి ప్రకటించుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సంఘటనలు ఇన్ని జరుగుతుంటే వాళ్ళకు అనుకూలంగా వాషింగ్టన్ పోస్ట్లో వచ్చే కథనాలే తప్పించి అసలేం జరుగుతుందనేది బయట ప్రపంచానికి తెలియట్లేదు. అంత కట్టుదిట్టమైన వ్యవస్థని ఎలా నిర్మించుకోగలిగారు సార్ ఆ కమ్యూనిస్టు సామ్రాజ్యవాదులు? ఇప్పుడు కమ్యూనిస్ట్ సామ్రాజ్యం ఎప్పుడు అంతే. సోవియట్ యూనియన్ అలాగే ఉండేది. సోవియట్ యూనియన్ ఏం జరుగుతుండో మనకి తెలిసేది కాదు. అక్కడ జరిగేవి బయట చాలా కష్టమైంది. ఎవరో అక్కడి నుంచి డిఫెక్ట్ అయ్యి మళ్ళీ అమెరికాకో యూకేకో వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తే చెప్పాలి కానీ లేకపోతే అక్కడ కూడా తెలిసేది కాదు. కమ్యూనిజం ఇదే పరిస్థితి. కమ్యూనిజం భయంతో కంప్లీట్ కంట్రోల్ ఆధారంగానే అవన్నీ కూడా నడుస్తాయి. క్యూబాలో కూడా అదే పరిస్థితి. క్యూబాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు బయట. వియట్నాం అలాగే ఉండేది, కమ్యూనిస్ట్ వియట్నాం అలాగే ఉండేది. కమ్యూనిజం డిఎన్ఏలోనే ఇది ఉండేది. నియంతృత్వపు పాలన, కంప్లీట్ అధికారం వాళ్ళ హస్తం వాళ్ళ చేతిలో ఉండాలన్నది. తర్వాత ఎవరిని నమ్మకపోవడము, ఎవరినైనా బలి తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ నైజం అన్నది మీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడైనా మనం చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ ఇదే చూడొచ్చు. ప్లస్ చైనాలో ఏంటంటే ఒక పెద్ద సంస్కృతి, పెద్ద సివిలైజేషన్. మధ్యలో మావో జెడాంగ్ కల్చరల్ రెవల్యూషన్ అని చెప్పి భ్రష్టు పట్టించాడు కానీ
దాని తర్వాత మళ్ళీ డెంగ్ జాబింగ్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ దానికి ఆ దృష్టిలో వెళ్ళడం మొదలు పెట్టారు. ఈ రోజు వాళ్ళు మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు? లాఫింగ్ బుద్ధా అని, తర్వాత వాళ్ళ బుద్ధిస్ట్ సైట్స్, టావోయిజము, కన్ఫ్యూషనిజము, ఇవే కదా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్స్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అంటే ఆ కల్చర్ని వాళ్ళు మళ్ళీ వదలడానికి సిద్ధంగా లేరు. ఒక 30-40 కుటుంబాలు ఉన్నాయి. ఆ 30-40 కుటుంబాల్లో కమ్యూనిజం వచ్చినా కానీ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. అంతకుముందు రాజులను వాళ్ళే కంట్రోల్ చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. కాబట్టి అదొక ఒలిగార్కీ అనొచ్చు మనము. అంటే మాఫియాలు ఇప్పుడు మనకి చూస్తే కనుక ఫార్మా మాఫియా, అలాగే ఇంకొక రియల్ ఎస్టేట్ మాఫియా, మైనింగ్ మాఫియా లాగా అక్కడ కూడా రాజకీయాల్ని నియంత్రించే మాఫియాలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ మైనింగ్ మాఫియానా లేకపోతే ఫార్మానా, అక్కడ ఏ రకంగా వాటిని అభివర్ణించవచ్చు మనం చైనాలో? ఈ 30 కుటుంబాలే ఈ ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకుంటారు. ఒకరు బ్యాంకింగ్ కంట్రోల్ చేస్తే, ఒకరు టెక్నాలజీ కంట్రోల్ చేస్తే, ఒకరు మైనింగ్ కంట్రోల్ చేస్తే, ఇంకోరు ఇంకేదో ట్రేడ్ దానికి సంబంధించిన ట్యాంకర్స్ వాటిని కంట్రోల్ చేస్తే, ఇలాగ ఉంటుంది. ఈ 30 మంది నడిపిస్తారు. అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ప్లస్ మనకు పాత జనరల్ సెక్రటరీస్ గా ఉన్నటువంటి హూ జింటావు, జియాంగ్ జమీన్, వీళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళు కూడా ఏదో విధంగా దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు కూడా దీన్ని ఏదో కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని క్రమేపీ పక్కన పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా తీసే ప్రయత్నం చేశాడు. గత 15 సంవత్సరాలుగా షీ జిన్పింగ్ చేసింది ఏంటంటే తనకు ఛాలెంజ్ చేసే ఎవరిని ఉంచలేదు. తాను అపాయింట్ చేసిన వాళ్ళు కూడా పొరపాటున ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోనే ఏమైనా వస్తారేమో అని వాళ్ళందరినీ తీసేశారు. కానీ ఇందాక మీరు అడిగినట్టు ఈ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈ మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ 2 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కొన్ని 2-3 కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళు కొడతారు కదా మేడం, ఎందుకంటే వాళ్ళు నష్టాలు వస్తున్నాయి. షీ జిన్పింగ్ చేస్తున్నటువంటి ఈ పాలసీస్ వల్ల వాళ్ళు చాలా నష్టాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళ పుష్ బ్యాక్ అన్నది వస్తుంది. కాబట్టి ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చి ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేస్తున్నాడు. జాక్ మాన్ అరెస్ట్ చేశాడు, ఎవరిని వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటున్నాడు. ఆఖరికి దానికి మోస్ట్ కాన్ఫిడెంట్ అసలు జాంగ్ లేకపోతే కనుక అతను యుద్ధం చేయలేడు. ఇప్పుడు అతని సిఎంసిలో తర్వాత ఒక పొలిటికల్ కౌన్సిలర్ ఒక ఆయన ఉన్నాడు అంతే. కమాండర్ కానీ సైన్యం గురించి తెలిసినటువంటి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో ఎవరూ లేరు. మరి అటువంటిప్పుడు అది యుద్ధం చేసే పటిమ ఉంది ఆయనకి? నిజం యుద్ధం చేయలేడు. ఇంతమంది కమాండర్లు తీసేస్తుంటే తర్వాతి కమాండర్ ఎవరినైతే ప్రమోట్ చేయబోతున్నాడో అతనికి తెలుసు 5-6 నెలల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తాడన్న భయంతో ఉంటాడు కదా. కాబట్టి ఎవరు కూడా సత్యం చెప్పరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకోరు. బేసిక్ క్వశ్చన్ ఆర్మీని ఒక నేవీ ఆఫీసర్ ఎట్లా నడిపించగలడు? ఎందుకు అంత ప్రాథమిక తప్పిదం ఎలా చేస్తాడు? ఆర్మీ కాదు, రాకెట్ ఫోర్స్ అని ఒక డివిజన్. రాకెట్ ఫోర్స్ న్యూక్లియర్ కమాండ్ దాని చేతిలో ఉంటుంది. దాంట్లో నేవీ ఆఫీసర్లు పెట్టి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ ఫోటో పెయింటింగ్ ఉంది కదా, బాణంతో ఎవరో కొట్టి ఆ పిట్టని చంపారు కాబట్టి రాకెట్ ఫోర్స్ అని చంపుతారని డిసైడ్ చేస్తున్నాడు. కాబట్టి అతను ఫ్లైట్ లో వెళ్ళడం అవాయిడ్ చేస్తాడు, లేదా ఒక డీకాయ్స్ పంపిస్తాడు. ఎవరో వెళ్తారు దాంట్లో, తర్వాత తను ఇంకెవరికి తెలియకుండా దాంట్లో వెళ్తాడు. అలా చాలా భయంతో బతుకుతున్నాడు, బంకర్లలో ఉంటుంటాడు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ఫాక్ట్ మనకు కొన్ని నెలల క్రితం ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, ఇతని కుటుంబం డిఫెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు అని. తన భార్య వచ్చేసి జింగ్జియాంగ్ లో అక్కడి నుంచి ఆవిడ కజాఖ్స్తాన్ కి అక్కడి నుంచి రోడ్ లో వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ప్లాన్ చేశారు అని చెప్పి మనకు తెలుస్తాం. సో అందుకని ఈ జాంగ్ అనేటువంటి వ్యక్తి అక్కడ కమాండర్ మార్చేసి ఇంకో వేరే కమాండర్ తీసుకురావడంతో ఆవిడ అక్కడ క్రాస్ చేయలేకపోయింది అని మనకు తెలుస్తాం. సో వీళ్ళిద్దరూ డిఫెక్ట్ చేద్దాం అనుకున్నటువంటి ప్లాన్ లో జాంగ్ అతను ఆపారు అని చెప్పి కొన్ని కథనాలు విన్నాం. సో ఇవి మొత్తానికి అక్కడ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే రూమర్స్ అని మనం చెప్పొచ్చు ప్రజలకి. సత్యాసత్యాలు తెలియడం చాలా చాలా కష్టం. ఒక విషయం మాత్రం గ్యారంటీ, ఈ రోజు పిఎల్ఏ షీ జిన్పింగ్ కంట్రోల్లో లేదు. షీ జిన్పింగ్ దాని మీద పిఎల్ఏకి ఏమైనా ఏమైనా ఆర్డర్స్ ఇస్తే దాన్ని పాటించేటువంటి వ్యక్తులు లేరు. ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కమాండర్స్ గా పెట్టినా కానీ కూడా వాళ్ళు కూడా భయంతోనే ఉన్నారు. ఒకటి. రెండు, వాళ్ళు జాంగ్ కి విధేయులుగా ఉన్నారు. ఎందుకంటే జాంగ్ చాలా కాలంగా ఆయన కమాండర్ గా ఉన్నాడు, ఆయనకు చాలా గౌరవం ఉంది, వియట్నాం వెటరన్ ఆయన, వియట్నాం యుద్ధ వీరుడు ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేసేసరికి ఎవరికి కూడా నమ్మకం లేదు. మేము కూడా బతికుంటామో లేదు తెలియదు, మాకు ఈరోజు కమాండ్ ఇచ్చినా మేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. చాలా మంది ఏంటంటే ట్రాన్స్ఫర్లకి అప్లై చేస్తున్నారు, కొంతమంది రిటైర్మెంట్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళ ఏంటంటే వాళ్ళ
బతకడానికి వాళ్ళు చాలా కష్టం, వాళ్ళని చంపేయచ్చు అటువంటి భయంలో వాళ్ళందరూ బతుకుతున్నారు. వాడు మరి రిటైర్ అయిన అటువంటి తర్వాత కూడా ఒకవేళ రిటైర్ అయ్యి పదవి నుంచి తప్పుకున్నా చంపేయచ్చు కదా, జిన్పింగ్ తలుచుకుంటే జరగబోయేది అదే కదా సార్. కరెక్టే, కానీ బట్ రిటైర్ అయిన వాళ్ళకి శక్తి ఉండదు, పవర్ ఉండదు కాబట్టి వాళ్ళ మాట ఎవరు వినరు కాబట్టి బహుశా వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు, వాళ్ళు సైడ్ లైన్ అయిపోతారు, వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించుకుంటారు. జనరల్ గా రిటైర్ అయిన వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయరు, కానీ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జాన్ కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. సో అటువంటిది అవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబానికి సన్నిహితులైనటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. సో అందుకని అది ఒక యంత్రత్వపు ప్రభుత్వం కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. మనం లీ కిచియాంగ్ మాజీ ప్రధాని, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, అతను హఠాన్ మరణం, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోయాడని చెప్పారు. కానీ మనకు తెలుస్తోంది ఏంటంటే బహుశా షీ జిన్పింగ్ చంపాడని చెప్పి తన భార్య కూడా చెప్పింది. నా భర్తకు చావు కారణం షీ జిన్పింగ్ అని ఆవిడ కూడా చెప్పింది. ఎందుకంటే షీ జిన్పింగ్ ని ఎదిరించి షీ జిన్పింగ్ ని రీప్లేస్ చేయనటువంటి శక్తి ఒక లీ కిచియాంగ్ మాత్రమే ఉండింది. ఫస్ట్ ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్ తీసేశారు. తర్వాత ఇప్పుడు మనం ఒక షాంఘాయ్ మేయర్ ని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ గా పెట్టాడు. ఆయన మేయర్ తప్ప ఏం తెలియదు, అతన్ని దేశానికి ప్రధానమంత్రి చేశాడు. లీ కిచియాంగ్ ఒక ఎకానమిస్ట్, అతనికి ఎకానమీ ఎలా నడిపించాలో తెలిసినటువంటి వ్యక్తి. కానీ షీ జిన్పింగ్ యొక్క ఆలోచన తనకు పొరలో ఏదొస్తే దాన్ని వ్యతిరేకించి ఎవరిని కూడా అతను పక్కన పడదు. కాబట్టి ఈ పరిస్థితులలో సైన్యం శక్తిహీనం అయిపోయి సైన్యంలో ఎవరికి కూడాను ధైర్యం లేనటువంటి పరిస్థితిలో నేను ఉంటానా పోతానా రేపు పొద్దున అన్నటువంటి పరిస్థితిలో నిజంగా యుద్ధం చేసే కెపాసిటీ ఉందా వాళ్ళకి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కనుక ఎవరికి కూడాను దాంట్లో అమ్యూనిషన్ ఇవ్వట్లేదు, గన్ లో బుల్లెట్లు ఉండట్లేదు. ఎందుకంటే బుల్లెట్లు ఇస్తేనే వీళ్ళు షూట్ చేస్తారేమన్న భయం, అవన్నీ కూడాను కంట్రోల్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, పిఎల్ఏ అన్నది దేశ సైన్యం కాదు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కమ్యూనిస్ట్ సైన్యం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సైన్యం. కాబట్టి దాంట్లో మనకు ఒక కమాండర్ ఉన్నాడంటే కమాండర్ కి ఇతన్ని మానిటర్ చేయడానికి ఒక పొలిటికల్ కామోజోర్ అని పెడతారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉంటుంది, ఇతను ఏం చేయాలన్నా పొద్దున్న నిద్ర లేచినా కూర్చోవాలన్నా నిలబడాలన్నా ఇతను కమాండ్ ఇస్తేనే చేయాలి. అలా ప్రతి కమాండర్ కి కూడా ఒక వీళ్ళని పెట్టారు, పొలిటికల్ కామోజోర్స్ అని పెట్టారు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఈ బేసిక్ బుల్లెట్స్ ఇవన్నీ కూడా అమ్యూనిషన్ వాళ్ళ అధీనంలో ఉంటుంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఉంటుంది, ట్రైనింగ్ ఇవ్వాలన్నా వాళ్ళ దగ్గర వాళ్ళ అధీనంలో ఉంటాయి అవన్నీ. అందుకని అది కనుక వీళ్ళ చేతిలో పడితే రేపు బీజింగ్ మీద పెద్ద ఊకుముడైన దాడి చేసి షీ జిన్పింగ్ చంపేసి వాళ్ళు అధికారానికి తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా కంట్రోల్స్ పెట్టుకున్నారు. పార్టీ కంట్రోల్లోనే ఉంటుంది, పార్టీ అది నిర్ణయిస్తే అదే ఉంటుంది. ఈవెన్ షాంగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, చైర్మన్ ఆఫ్ కోర్స్ షీ జిన్పింగ్ ఉంటారు, మిగతా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేతగా ఉంటుంది. సో వాళ్ళకంటూ ప్రొఫెషనల్ ఆర్మీ ఆ దేశానికి లేదు, పార్టీకే ఉంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పార్టీ యొక్క అధికారాన్ని ఉల్లంఘిస్తూ ఎవరు బతకలేరు. అంటే దేశహితం అక్కర్లేదు వాళ్ళు. షాంగ్ ఏం చెప్తున్నాడు, మీరు తైవాన్ మీద యుద్ధం చేసేటువంటి శక్తి మనకు లేదు, ఇప్పుడు యుద్ధం చేస్తే మనం చాలా నష్టపోతాం, చాలా దెబ్బతింటాం, మన ఎకానమీ దెబ్బతింటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పుడు చేయకండి అని చెప్తున్నాడు. అది షీ జిన్పింగ్ ఒప్పుకోవట్లేదు. మనం చూసాము దూరం ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్ ని హిట్లర్ దాటలేకపోయాడు.